జీవిత విలువలు. ఇక్కడ జీవిత విలువలని మన జీవితంలో ఉన్నటువంటి విలువలు అవి పాటించినట్టయితే మనం సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఆదరించబడుతూ ఉంటాము. సో ప్రతి ఒక్కరు కూడా ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద లైఫ్, ఎథిక్స్ వాల్యూస్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా జీవిత విలువలు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం చేసినటువంటి మంచిని మరచి తప్పులను మాత్రమే చూసేటువంటి ఈ సమాజాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మనం అనుకూలంగా ఉంటే అయిన వాళ్ళు అంటారు, వాస్తవాలు మాట్లాడితే పరాయి వాళ్ళు అంటారు. నెక్స్ట్, నిన్ను గెలిచే దమ్ము లేక నిన్ను విమర్శిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళను పట్టించుకోకు. నువ్వు వాళ్ళతో విమర్శకు దిగితే మూర్ఖులతో నీ విలువైన సమయం వృధా అవుతుంది. నీ యొక్క బ్రెయిన్ పవర్ కూడా తగ్గిపోతుంది. ఓకే, తెలివిగల వాడితో వాదిస్తే మనకు తెలివి వస్తుంది, మూర్ఖంతో వాదిస్తే సమయం వృధా అవుతుంది. ఓకే, నెక్స్ట్, కష్టం మంచిదే. కష్టాలు వచ్చేటి మన మంచి కోసమే. అది ఒంటరి పోరాటాన్ని నేర్పిస్తుంది. మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలియజేస్తుంది. మనకు మన ధైర్యాన్ని, మన బలాన్ని, మన నమ్మకాన్ని పరిచయం చేస్తుంది. ఓకే, ఎంత మంచిగా ఉన్నా కూడా ఈ సమాజంలో నువ్వు చెడుగానే కనిపిస్తూ ఉంటావు. కాబట్టి నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. నీ నీ యొక్క గోల్ ఏంటో అది రీచ్ అవ్వడానికి ఆ గోల్ పైనే ఫోకస్ చేసి అనవసరమైనటువంటి వాళ్ళతో వాదన దిగడం కానీ వాళ్ళ విమర్శలను పట్టించుకోవడం చేయకు. నీ జీవితం అనేది విలువైనది. దానిపైనే ఫోకస్ చేసి స్ట్రాటజీ ప్లానింగ్తో ముందుకెళ్ళాలి. అందరికీ కూడా ఎక్కువ అందుబాటులో ఉంటే చులకన అయిపోతావు, నీకు విలువ ఉండదు, నీ సమయం కూడా వృధా అయిపోతూ ఉంటుంది. ఎంతవరకు అందుబాటులో ఉండాలో, ఎంత తక్కువగా అందుబాటులో ఉంటే అంత గౌరవంగా ఉంటావు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ నీకు. మన కంట్రోల్లో లేనటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. వచ్చేది వస్తుంది, పోయేది పోతూ ఉంటుంది. ఓకే, సో నిన్ను విమర్శించే వాళ్ళని, తక్కువ చేసేటువంటి మాట్లాడే వాళ్ళని నువ్వు చిరునవ్వుతోనే సమాధానం చెప్పు. అంతకంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఏ సమాధానం అవసరం లేదు. ఓకేనా? నీలో సంకల్పం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఇంకా ఈ సమాజంలో ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా వాళ్ళు పిలవంది నువ్వు వెళ్ళొద్దు. ఒక సమావేశానికి కానీ ఎక్కడికైనా సరే నువ్వు పిలవంది వెళ్ళొద్దు. చెప్పకపోతే ఏది కూడా అడగద్దు, విలువ తగ్గిపోతుంది. ఆలస్యంగా చెప్పినట్టయితే పట్టించుకోవద్దు. నీకు చివరిలో చెప్పారనుకోండి, నిన్ను ముందు వద్దనుకున్నారని అర్థం. ఈ విధంగా సొసైటీ గురించి తెలుసుకోవాలి. నీకు ఇచ్చే విలువ ఎంతో నీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ మనకి లైఫ్లో తెలుసుకుంటేనే మనం సక్సెస్ఫుల్గా పోగలుగుతాం. ఈరోజు సమాజంలో బ్రతకాలి అంటే ఎన్నో తెలిసి ఉండాలి. లేదంటే మనం మనుగడ సాధించలేము, మనం ముందుకెళ్ళలేము. ఇక్కడ ఈ సమాజంలో మనుషుల నైజం ఏంటంటే పైకి దీవెన, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ నటిస్తారు, లోపల ద్వేషం ఉంటుంది. పైకి మనిషి తత్వం ఉంటుంది, వాళ్ళకి లోపల రాక్షసత్వం ఉంటుంది. పైకి నిజాయితీగా కనిపిస్తూ ఉంటారు, లోపల నటన ఉంటుంది. దీంట్లో మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మన దగ్గర ఉన్నప్పుడు చేసే సాయం కంటే అవతలి వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయానికి చాలా విలువ ఉంటుంది. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడామంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక మాట ఇచ్చామంటే ఆ మాట పైన నిలబడాలి. మన మాటకి ఒక స్థాయి ఉండాలి. అంతేగాని మన స్థాయిని బట్టి మనం మాట్లాడకూడదు, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. నాకు తెలిసినటువంటి జీవితంలో ఎక్కువగా నటించే వాళ్ళే ఉన్నారు ఈ సమాజంలో. అవసరాలకు, స్వార్థాలకు ఒక మనిషి కావాలా. ఈ నటించే మనుషులతో ఉండడం కన్నా మనం ఒంటరిగా ఉండడం మేలు. ఇందులో కొంతమంది మాత్రమే మంచి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళే మనకి ఆప్తులు, మిత్రులు. ఆలోచనలు ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేటువంటి మనుషులను అస్సలే నమ్మకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలాగా ఉండే వాళ్ళని మాత్రమే నమ్మాలి. ఇంకా కొన్ని విషయాలు మనం వదిలేస్తేనే మనం ఆర్థికంగా బాగుంటాం. కొన్ని ఆలోచించడం మానేస్తే ప్రశాంతంగా ఉంటాం. కొందరిని వదిలేస్తే జీవితాంతం బాగుంటాం. ఇంకా నీకెక్కడైతే విలువ లేదో అక్కడ మాట్లాడకు. నిన్నెవరైతే చులకన చేస్తారో అక్కడ నువ్వు చొరవ చూపకు. నిన్ను భారం అనుకున్నట్టయితే అక్కడ నువ్వు భావాలని పంచుకోకు. ఓకే, నువ్వు ఇష్టపడేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకు. తర్వాత నెక్స్ట్, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకి దూరం చేసుకోకు. ఈ విధంగా మనం ఇలాంటి విలువలను పాటిస్తూ ఉండాలి జీవితంలో. ఇంకా నీకు ఎంత ఓపిక ఉంటే అంత ఉన్నత స్థాయికి చేరుతావు. ఓకే.
మనం ఏం చేసినా మన మనస్సాక్షికి తెలిస్తే చాలు. అందరికీ నువ్వు చెప్పుకోవాల్సిన సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో ఏ సమస్య వచ్చినా నీకు నువ్వే ఒంటరిగా కూర్చొని ఆలోచించుకో. నీ మనస్సాక్షి, నీ కాన్షియస్నెస్ నీకు చెప్తుంది సమస్యకి ఆ సమాధానం ఏంటో. ఇంకా మన మనుషులకు ఇప్పుడు సమయం ఉన్నప్పుడు సంపాదన ఉండదు, సంపాదన ఉన్నప్పుడు సమయం ఉండదు. కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేసుకొని నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం తెలుసుకోవాలి. కష్టాల్లో తోడు లేని వాళ్ళకి నీ నిర్ణయాల్లో ప్రశ్నించే హక్కు అసలే లేదు. నీ వైపు వేలెత్తి చూపే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఇంకా ఎవరైనా ఎదుటివారు మనల్ని బాధ పెట్టినట్టయితే వాళ్ళు రెట్టింపు బాధ చూస్తారు. ఇదే కర్మఫలం, కర్మ రిటర్న్స్. ఓకే, ఈ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. కొంత సమయం పట్టొచ్చు, కానీ మనల్ని బాధ పెట్టే వారిని రెట్టింపు బాధ పెట్టేటువంటి వాళ్ళకి ఆ టైం వస్తుంది. కృతజ్ఞత లేని మనుషులకు సాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటించే పందాలను కావాలనుకోవడం, అది మన అమాయకత్వమే, మన అవివేకమే. ఓకే, ఇక్కడ సొసైటీలో ఎలా ఉన్నారు అంటే, డబ్బులు లేకుంటే ఎవరు నువ్వు, హూ ఆర్ యూ అంటారు. అదే నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, హౌ ఆర్ యూ అని, ఎలా ఉన్నారండి అని గౌరవం ఇస్తూ ఉంటారు. డబ్బులు లేకుంటే విలువ ఇవ్వరు. సో మన వాళ్ళు ఎవరు, అవతలి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోగలగాలి. మనతో ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనకి కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది మనతో ఎవరు ఉంటున్నారు, ఎవరు దూరం జరుగుతున్నారు అనేది. మన చుట్టూ కూడా మంచి చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. మనం దేన్ని వదిలేస్తాము, దేన్ని తీసుకుంటాము అన్న దాన్ని బట్టే మన సంతోషం ఉంటుంది. ఓకే, మనం ఎలా కష్టపడాలి మన లైఫ్లో అంటే, ఫెయిల్యూర్ కూడా చూసి మనల్ని భయపడాలి, ఓటమి కూడా చూసి మనం భయపడాలి. మన కష్టాన్ని చూసి తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. మనం నెగటివ్ పీపుల్కి దూరంగా ఉండాలి. తర్వాత గతం గురించి ఆలోచించడం మానేయాలి. మన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి వాటి నుండి మనం లెసన్స్ నేర్చుకోవాలి. మిస్టేక్స్ నుండి, పొరపాట్ల నుండి మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి. మనం జీవితంలో సక్సెస్ కావాలంటే ఒక గోల్ సెట్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, ఫోకస్ చేసుకోండి, తర్వాత స్ట్రాటజీ ఫాలో అయ్యి రీచ్ అవ్వండి. మనం సొసైటీలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. నెక్స్ట్, మనం సుఖంగా ఉండాలి అంటే జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేటువంటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. నువ్వు లైఫ్లో డెవలప్ అవుతున్నప్పుడు నీకు చేయి అందించే వాళ్ళు ఉంటారు, నిన్ను తొక్కే వాళ్ళు ఉంటారు, ఈర్ష్య పడే వాళ్ళు ఉంటారు, సంతోషపడే వాళ్ళు ఉంటారు. అన్నిటినీ నీ గెలుపుకు వాడుకో. నెక్స్ట్, విమర్శించే వాళ్ళని, ఆ విమర్శలను ఆశీర్వాదాలుగా తీసుకో, అవి బ్లెస్సింగ్స్ అనుకో. ఓకే, ఆ బ్లెస్సింగ్స్ నుంచి నువ్వు ఆ విమర్శల నుంచి తెలుసుకో అది నిజమా కాదా. అందులో నుండి నువ్వు ఓవర్కమ్ చేయాలి. ఏ మిస్టేక్స్ అయితే ఉన్నాయో అవి నిజంగా ఉంటే నువ్వు వాటి నుండి ఓవర్కమ్ చేసుకోవాలి. అలా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. కొంత సమయం పట్టినప్పటికీ కూడా నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకూడదు. అవకాశాలను నీకు నువ్వే సృష్టించుకోవాలి. ఎవరు నీకు అవకాశాలు ఇవ్వరు. ఇక్కడ కాలానికి, కర్మకు జ్ఞాపకం ఎక్కువ. ఎంత కాలమైన తర్వాత అయినా చేసిన మంచి చెడులకు ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు కర్మ. ఓకే, కాబట్టి ఎవరైనా నిన్ను విమర్శించితే వాళ్ళ కర్మకి వదిలేసి, కర్మే చూసుకుంటుంది వాళ్ళని. అనుభవం పెరిగిన కొద్దీ, వయసు పెరిగిన కొద్దీ మనకి జ్ఞానం పెరగాలి. తగిలిన గాయాలతో పాఠాలను నేర్చుకోవాలి. నా అని ఆరాటపడుతూ ఉంటాం, కానీ సమయం వస్తే కానీ తెలుస్తుంది వాళ్ళు. నిజంగా ఎక్కువ ఆశపడితే నీకు మిగిలేది శూన్యమే. ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళకు నువ్వు చెడ్డగానే కనిపిస్తూ ఉంటావు. 10 సార్లు మంచి చేసి ఒకసారి వీలుగాక చేయలేకపోతే చేయని వాడుగానే అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి నీ జీవితం విలువ తెలుసుకొని ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం, అనవసరంగా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండడం మంచిది. మన సామర్థ్యం, మన శక్తిని తెలియజేస్తుంది. మన ఆత్మవిశ్వాసం మనం ఏం చేయగలమో చెప్తుంది. మన వ్యక్తిత్వం మనం ఏంటో నిర్ణయిస్తుంది. ఓకే, సో మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే, ఇతరులు మనల్ని గెలవలేనటువంటి విధంగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరిన వారందరూ ఒకసారి ఓడిపోయిన వాళ్ళే. సంతోషాలు అనుభవించేటువంటి వాళ్ళందరూ కూడా, సక్సెస్ అయిన వాళ్ళందరూ కష్టాలు చూసిన వాళ్ళే. అంతేగాని టెంపరీ, తాత్కాలిక అపజయాలకు, ఫెయిల్యూర్స్కి బెదరకుండా ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే, పక్కోడు బాగుపడితే నవ్వుతూ ఉంటారు. ఓకే, లోపల
పక్కవాడు బాగుపడితే పైకేమో నవ్వుతూ ఉంటారు, లోపల ఏడుస్తూ ఉంటారు. అదే బాధపడితే పైకి బాధపడతారు, మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు బాధపడినట్టుగా నటిస్తారు, లోపల నవ్వుకుంటారు. మనం ఏడుస్తుంటే నాటకం అంటారు, నవ్వుతేనేమో బాధలు లేవేమో అని అంటూ ఉంటారు. మనం మాట్లాడితే చెడ్డవాళ్ళం అవుతాం, మాట్లాడకపోతే అహంకారి అవుతాం, బ్రతికుంటే ఎప్పుడు చస్తాడు అంటారు, చనిపోతే అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే నీకు నచ్చినట్టుగా బ్రతుకు. నువ్వు అనవసరం అనుకున్న వాళ్ళకి అత్యవసరం అనిపించేలా చేస్తుంది ఈ కాలం. ఓపికగా నువ్వు ఎదురు చూడాలి అంతే. జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు నీ చుట్టూ పరిస్థితులను, సమయాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. మంచితనం ఒకటే సరిపోదు, సామ దాన భేద దండోప్రాయాలను ప్రయోగించాలి ఈ జీవితంలో గెలవాలి అంటే. కర్ణుడు కూడా ఒకప్పుడు మంచివాడే, కానీ ఆయన దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి ఆయనే నడుచుకోకపోవడం వల్ల ఆయన తన ప్రాణాలని కోల్పోయాడు. అధర్మం వైపు ఉండడం వల్ల తన ప్రాణాలను కోల్పోయాడు. కాబట్టి మనం ఈ సమయాన్ని బట్టి నడుచుకోవడం తెలుసుకోవాలి. ఓకే, మనం నమ్మే ప్రతి వ్యక్తి నమ్మకంగా ఉండాలని అనుకోకు. అతి నమ్మకం వల్ల నువ్వు మోసపోతావు. గతం నేర్పిన పాఠాలతోటి నువ్వు భవిష్యత్తును నిర్మించుకోవాలి. అన్నింటికీ సర్దుకుపోయే వాళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ అవసరమో, ఎక్కడ సర్దుకుపోవాలో, ఎక్కడ నెగ్గుకు రావాలో అలా ఆ విధంగా నువ్వు ముందుకెళ్తూ ఉండాలి. సర్దుకుపోయే దగ్గరే సర్దుకుపోవాలి. ఆత్మాభిమానాన్ని తగ్గించుకొని నీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మంచితనం ఎదుటివారి హృదయంలో మన మంచితనం ఎలా ఉండాలి అంటే ఎదుటివారి హృదయంలో ప్రేమను నింపాలి. అవసరమైతే నీ మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. ఇంకొకటి, మన ఫ్రెండ్స్తో సంభాషించేటప్పుడు ఇతరుల గురించి ప్రస్తావన తీసుకురావద్దు. ఉత్తమమైన సంభాషణ ఎలా ఉంటుందంటే మంచి విషయాల వైపు ఉంటుంది, అంతేగాని వాడిలా ఇలా అని ఇతరుల వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. నెక్స్ట్, ఇష్టాలకు సుఖాలకు అలవాటు పడద్దు. కష్టాలను ఇష్టంగా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తావు. మనం విషయాన్ని ఎన్నిసార్లు వడబోసినా కూడా అది అమృతం అవ్వదు. అందుకే అలానే మనల్ని అర్థం చేసుకుని వాళ్ళకు ఎంత చెప్పినా, మూర్ఖులతో ఎంత వాదించినా వ్యర్థమే. ఎంత కష్టమైనా కూడా నువ్వు ఓర్చుకో, కానీ ఇతరులకు చెప్పకు. వాళ్ళు చూసి నవ్వుతారే కానీ అర్థం చేసుకోరు. నెక్స్ట్, నీ కన్నీటికి కారణమైనటువంటి వాళ్ళని వదిలివేసి, ఓకే, అంతేగాని నువ్వు కన్నీరు వదలడం చేయకూడదు. నెక్స్ట్, నిన్ను విమర్శించే వారికి కృతజ్ఞత చెప్పు, థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మర్చిపోయి నీ గురించి ఆలోచిస్తున్నందుకు. ఓకే, ఇక్కడ వర్షం నీళ్లు గంగలో కలిస్తే అది పవిత్ర జలం అయింది. వర్షం నీళ్లు మురుగునీటిలో కలిస్తే అది మురికి నీరు అయిపోద్ది. సముద్రంలో కలిస్తే ఉప్పు నీరు అయిద్ది. భూమిలో కలిస్తే త్రాగునీరు అయిద్ది. సో నీతో ఉన్న వ్యక్తులను బట్టి నిన్ను నిర్ణయిస్తారు. నువ్వు ఎలాంటి వాళ్ళతో ఉంటావో అది నువ్వే నిర్ణయించుకోవాలి. చెడు వాళ్ళతో ఉంటే చెడ్డవానిగా చూస్తారు, మంచి వాళ్ళతో ఉంటే మంచిగా చూస్తారు. నీ ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. సో ఇక్కడ తెలివిగా ముందుకెళ్ళాలి, ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు, ఓపిక లేనివాడు ఎప్పటికీ గెలవడు. ఇంకొకటి, కష్టపడకుండా సంపాదించింది నిలవదు, కష్టపడి సంపాదిస్తే అది ఎప్పటికీ నిన్ను వదిలిపోదు. ఈ సంఘంలో, ఈ సొసైటీలో అందరూ నిన్ను ఒంటరిగా చేసిన నీ ధైర్యాన్ని, నమ్మకాన్ని వదలకు. అదే నీ బలం, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వదిలిపెట్టద్దు. ఇంకొకటి, మనం అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనసుకు హత్తుకునేలా మాట్లాడాలి, కానీ వాళ్ళు నొచ్చుకునేలా మాట్లాడకూడదు. కొంతమంది మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంకొందరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొందరు మనసుకు హత్తుకునేలాగా మాట్లాడతారు, కొందరు నొచ్చుకునేలా మాట్లాడుతూ ఉంటారు. సో మన మాటలో సరళత్వం అనేది ఉండాలి, ప్లీజింగ్ నేచర్ ఉండాలి, సరళత్వం, సింపుల్గా మాట్లాడాలి. ఇతరులను కించపరిచి, హేళనపరిచి, అవహేళనపరిచే విధంగా మాట్లాడకూడదు. నెక్స్ట్, మన జీవితంలో కష్టపడ్డట్టయితే ఆ కష్ట జీవితానికి విలువ చాలా ఉంటుంది. ఓకే, బాధలన్నీ కూడా కష్టపడే వాళ్ళకే వస్తుంటాయని తెలుసుకోవాలి. మనం ఎక్కువ ఎవరిపైన ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు, అప్పుడు అలసైపోతాం. వాళ్ళు చాయిస్ కింద చూస్తారు, ఇంపార్టెన్స్ ఇవ్వరు. మన కేరింగ్ని బోరింగ్గా చూస్తారు. ఏది అతి వద్దు జీవితంలో. నెక్స్ట్, ఈ జీవితంలో ఓర్చుకోవడం నేర్చుకో. నెక్స్ట్, సమయం వచ్చే వరకు తెలియదు ఎవరి నిజస్వరూపం ఏంటో. ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి నిజస్వరూపాలను తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉంటేనే మనం సక్సెస్ఫుల్గా ముందుకు పోగలుగుతాం. ఎక్కువ గమనించాలి, తక్కువ మాట్లాడాలి, ఎవరిని ఎక్కువ నమ్మద్దు. కోపం, అహం, ఈగో అనేది తక్కువ ఉండాలి. మనం ఎవరితో కూడా
చాలా క్లోజ్ అవసరం లేదు. చులకనగా అయిపోతాం. చనువు ఎక్కువైతే చులకన, ఎక్కువ దగ్గరగా అయితే దూరం అయిపోతూ ఉంటాం. ఎక్కువ నమ్మకం అయితే ద్రోహం చేస్తూ ఉంటారు. ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు. వాళ్ళు దూరం అయిపోతే బాధ తప్పదు. ఆశ ఏదైనా ఎక్కువ అత్యాశ పడితే దురాశే. సో పరిస్థితులను బట్టి మారకుండా నువ్వు నీలా ఉండాలి. ఎలాంటి సక్సెస్ వచ్చినా కూడా నువ్వు నీలాగానే ఉండాలి. అంతేగాని నీలో మార్పు రాకూడదు. గర్వం, అహంకారం అనేది రాకూడదు. సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. నీ మాట కూడా ఒకసారి ఇచ్చావంటే ఆ మాట మీద నిలబడి ఉండాలి. ఓకే. నిజస్వరూపం తెలిసిన తర్వాత మనుషులను నిలదీయకు. ఆ మనుషుల నిజస్వరూపం తెలిసిన తర్వాత నువ్వు నిలదీస్తే వాళ్ళు నీపైనే నిందలు వేస్తూ ఉంటారు. సో మనుషులను నిజస్వరూపం తెలిసినాక నిలదీయకండి. ఏవైనా నీ జీవితంలో ఒత్తిడి వచ్చినట్టయితే ఆ ఒత్తిడి తట్టుకొని నిలబడి ఉండు. వజ్రంలా మెరిసిపోతావు. ఓకే. ఈ సొసైటీలో లైఫ్ లీడ్ చేయాలి, బ్రతకాలి సక్సెస్ఫుల్గా అంటే ధనం కానీ, డబ్బు కానీ, మాట కానీ పొదుపుగా వాడితే నీకు చాలా విలువ ఉంటుంది. మన ధనం పెరిగే కొద్దీ గుణం పెరగాలి కానీ అహంకారం అనేది పెరగకూడదు. ఇవన్నీ కూడా వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్, ప్రొఫెషనల్ వాల్యూస్ మన జీవితంలో. ఇవన్నీ వాడినట్టయితే మన లైఫ్లో మనం హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సంతోషంగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.